ఖమ్మం జిల్లా సత్తుపల్లి సిద్ధారం రోడ్లోని రేషన్ షాప్లో బియ్యం పోసేందుకు సిబ్బంది లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడంతో 70 నుండి 80 కిలోల వరకు బియ్యం వస్తుండగా వృద్ధులు, మహిళలే స్వయంగా బియ్యం పోసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇక అధికారులు స్పందించి రేషన్ షాపులపై తనిఖీలు నిర్వహించి లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. షాపులు ఒకసారి రాజుగానేనా వెళ్ళిపోయిందా శ్యామ్? నీకు చెప్తానండి. మీకు ఎన్నికలు రావాలమ్మా? అమ్మా మీకు ఎన్నికలు రావాలి బియ్యం? 18 కిలోలు. అక్కడికి వెళ్ళి ఎవరు పోయిరా బియ్యం? మీరే పోసుకుంటారా ఇంటి ఇక్కడ? పెట్టు. ఇప్పుడు ఎవరి దాంట్లో పోసుకుంటున్నాం అలాగే పోసుకున్నా. అదే మనుషులను పెట్టలేదు ఇక్కడ వీళ్ళు రేషన్ కి. మీ బయట ఎవరు లేరా? ఎప్పుడూ లేరండి ఈ కోటలో. ఈ కోటలో ఈ కోటలో మీకు మీరు బియ్యం పోసుకోవటానా? మాది ఈ కోట కాదు. వచ్చారు మీరు మీరు మీ చేతిలో మీరే పోసుకోవడం కదా? అసలు పోయట్లేదు ఆయన. ఓకే, థ్యాంక్ యూ. దాని గురించి బాబు సంచులు పెట్టుకోవాలి కూడా. ఇప్పుడు సంచు కారులోకి వెళ్ళింది ఎట్టు వెళ్ళింది? ఒక కారులోకి ఇప్పుడు సంచి వెళ్ళింది. లేదు. ఏ సంచి ఇచ్చాడు? ఏ సంచి ఇచ్చాడు మీకు? ఇదే సంచా? ఎప్పుడు ఇచ్చాడు? నేను అక్కడే ఉన్నా. నేను వచ్చాను అక్కడికి. నేను వచ్చాను. అతను సంచి ఇవ్వలేదు అంటే మీకు కోటా సంచులు ఇచ్చాడన్నా? కోటా సంచులు ఇచ్చాడు మీకు? ఏ సంచి ఇచ్చిండు మీకు ఆయన? గోన్ సంచి ఇవ్వాలా మీకు ఆయన? ఆయన ఇవ్వలేదు. ఎందుకని? ఈ సంచి ఎందుకు పెట్టుకోకూడదు మేము బయటికి? 10 రూపాయలా ఏంటి? ఓకే అయితే.